హే గాయ్స్, టుడేస్ వీడియోలో వాంగీబాత్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, సాల్ట్, వాంగీబాత్ పౌడర్, కొరియాండర్, రెడ్ చిల్లీ పౌడర్, కరివేపాకు, పోపు దినుసులు అండ్ కాజు, కొంచెం పసుపు అండ్ బెల్లము. సో చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టాను అండ్ వంకాయలు కూడా కట్ చేసి పెట్టాను అండ్ కొంచెం ఘీ. ఇవే ఇంగ్రీడియంట్స్. అండ్ ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. సో కొంచెం ఘీ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. నేను కాజు యాడ్ చేస్తున్నా నెక్స్ట్. అండ్ కరివేపాకు యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ వంకాయలన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సో మీరు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇప్పుడు పసుపు యాడ్ చేశాను 1 టీ స్పూన్ అండ్ కొంచెం చింతపండు రసం యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాంగీబాత్ పౌడర్ అయితే యాడ్ చేసిన 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. సో బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత సో వంకాయలు బాగా మగ్గాలి. సో ఇప్పుడైతే చూడండి దగ్గర పడింది. ఇప్పుడు లాస్ట్లో రైస్ అయితే యాడ్ చేస్తున్నాం. సో బాగా మిక్స్ చేసుకుంటే వాంగీబాత్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం లాస్ట్లో నెయ్యి వేసుకుందాం అండ్ కొంచెం కొత్తిమీర. సో టేస్టీ వాంగీబాత్ అయితే సో రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో నేనైతే చట్నీ ప్రిపేర్ చేశాను, పల్లి చట్నీ. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో సేమ్ గుడిలో పెడతారు చూడు ప్రసాదం, సేమ్ అలానే ఉంది టేస్ట్ అయితే. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.